స్వయం సహాయక మహిళా సంఘాల మహిళలకు 1.69 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అందజేశారు. మందమరి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల క్యాంటీన్ ను ప్రారంభించారు. మందమరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ 18 కోట్లతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను నార్లపూర్, బుడిదగూడెం, పోచమ్మ టెంపుల్, శ్రీపతి నగర్ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధి కోసం వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, కుట్టు మిషన్ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందించేందుకు మహిళల సంఘాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు నేను మళ్ళా పోయి మా ముఖ్యమంత్రితో మాట్లాడి డిఎంఎఫ్టి నిధులు నగర అభివృద్ధి స్కీమ్ కింద 18.5 కోట్ల రూపాయలు మన మందమరికి శాంక్షన్ కావడం జరిగింది. నేను పొద్దున మార్నింగ్ వాక్లో వెళ్ళినప్పుడు ఎక్కడైతే సీసీ రోడ్ సరిగా లేవో, ఎక్కడైతే నాలీలు సరిగా లేవో ఇవన్నీ కూడా రాసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మాకు ఈ నిధులు అవసరము, ఇవన్నీ కూడా పనులు కావాలంటే వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు పనులు కూడా ప్రారంభమవుతుంది. కొందరు టీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేక మీరు చూస్తున్నారు, పెద్ద వెజిటబుల్ మార్కెట్, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అసలు రోడ్లు సరిగా లేనప్పుడు ప్రజలు నడవలేకపోతున్నప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమవసరము? కేవలం కమిషన్లు దోచుకోనికే ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు అని చెప్పి కమిషన్లు దోచుకోవడం జరిగింది. నేను ఇదే చెప్తున్నాను. మందమరి ప్రాంతంలో ఇప్పుడు నార్లపూర్ వెళ్తున్నాం, 1 కోటి రూపాయలతోనే అక్కడ రోడ్. ఎందుకు అక్కడ 1 కోటి రూపాయల రోడ్ పెట్టినాము? ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఏం పనులు కాలేదు మందమరిలో. ఇప్పుడు వచ్చిన తర్వాత 18 కోట్ల పనులు నడుస్తున్నాయంటే కేవలము రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నాశనం చేసినా కానీ ఏదో ఒక నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి, మన తెలంగాణ ప్రాంతంలో అన్ని మున్సిపాలిటీస్లో మంచిగా అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ 18 కోట్ల రూపాయలు, మన చెన్నూరు చైతాన్పల్లిలో 15 కోట్ల రూపాయలు ఇవ్వడం శాంక్షన్ చేయడం జరిగింది. అమృత్ స్కీమ్ కింద 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాము. పనులన్నీ కూడా వేగవంతంగా నడుస్తున్నాయి. ఈ వచ్చే 6 నెలల్లో ఇంటింటికి నల్ల ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏదైతే మంచినీటి కరువు ఉందో అది దూరం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వము నగర అభివృద్ధి స్కీమ్ కింద మంచి పనులు చేయాలని చెప్పి ఇక్కడ శాంక్షన్ చేస్తున్నాము. అన్ని పనులు కూడా ఈ వారం రోజులలో ప్రారంభమవుతుంది. వాళ్ళందరూ కూడా ఫ్రస్ట్రేషన్తో ఓడిపోతామని భయంతో వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏ కార్యక్రమం అయినా కానీ ప్రజలకు మేలు అయినప్పుడు మీరందరూ కూడా సహకరించారు. నేను అప్పుడు ఎలక్షన్లలో మాట ఇచ్చిన మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్